మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో జాతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు పర్యటించారు. వరి పంటలో అధిక దిగుబడినిచ్చే వారి రకాలను సాగు చేసుకోవాలని, రసాయన ఎరువులతో పాటుగా పచ్చిరొట్ట పంటలైన జిలుగు, జనుము వాడుతూ అధిక దిగుబడి పనికి సూచించారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ విధానం గురించి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునిక వ్యవసాయంతో కలిగే లాభాలను రైతులకు వివరించి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు వివరించారు. వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా ఈరోజు కోనాపూర్ గ్రామము మరియు రామంపేట మండలంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జాతీయ వరి పరిశోధన సంస్థ మరియు జాతీయ మొక్కల జన్యు పరివర్తన సంస్థ, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు పంట విత్తనం దశ నుంచి కోత వరకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన చీడపీడల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం, అదేవిధంగా ఆధునిక సాంకేతిక పద్ధతులు, అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ పైన రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా జాతీయ వ్యవసాయ సంస్థలైనటువంటి సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశము క్షేత్రస్థాయిలో రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, అదేవిధంగా వారి పరిశోధన స్థానంలో జరిగినటువంటి పరిశోధనను క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను భారతీయ వరి పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఏంటంటే వికేఎస్ఏ అనే ఒక ప్రోగ్రాం, వికసిత కృషి సంకల్ప అభియాన అనే ఒక ప్రోగ్రాం భాగంగా భారతీయ వరి పరిశోధన సంస్థలో డెవలప్ చేసిన ఇంప్రూవ్డ్ వెరైటీస్ గురించి చెప్పడం జరిగింది ఒక గ్రామంలో. భారతదేశ ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం రామాయంపేట మండలం కోనాపూర్ విలేజ్లో గ్రామంలో